మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం ఎకరం భూమి కేటాయించింది. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘాలు కృతజ్ఞతా సభ నిర్వహించాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మాజీ ఐఏఎస్ ఐవీఆర్ కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యేను సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఈ భూమి కేటాయింపు సాధ్యమైందన్నారు. బ్రాహ్మణ భవన్ నిర్మాణంలో సామాజిక కార్యక్రమాలకు వేదిక లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో ఆయన అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడి ఆ అధికారికి చెప్పి, అయ్యా ఇది ఎప్పుడు వెళ్ళి బ్రాహ్మణ సంఘానికి సంబంధించి అన్నా మేము ఈ ఫైల్ ని ఇక్కడ దాకా తీసుకెళ్ళాం, మీరు మళ్ళా ఈ అధికారికి చెప్పాలా, ఈ అధికారి నుంచి ఫైల్ ముందుకు పోవాలంటే ప్రతి సందర్భంలో ఆయన ఫోన్ చేసి మాట్లాడి ఆ అధికారికి చెప్పి, అయ్యా ఇది నేను పర్సనల్ గా చెప్తున్నా, ఇది తప్పకుండా మీరు చేయాలనేసి శ్రీధర్ బాబు గారు పదే పదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నాకు పంపించినప్పుడు మళ్ళీ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పడం జరిగింది. ఆయన అప్పటికప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు. అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేయి, అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వాలంటే నువ్వు జిహెచ్ఎంసీకి ఇది రాసి ఇవ్వాలా, ఆ జిహెచ్ఎంసీకి ఇచ్చిన దాంట్లో ఇది బ్రాహ్మణుల కోసం వినియోగించాలనేసి ఒక లైన్ రాసి ఇచ్చేయని, ఎవరెవరికి ఏమేమి ఇంకా సదుపాయాలు అంటే తీసుకురావాల్సి ఉన్నా ఒక్క మాట మీ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు అని ఒక్క మాట నాకు చెప్తే